కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మన దేశమే కాక ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులున్నారు. అయితే ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ, అది కూడా జంతువుల కొవ్వుతో పిగ్, బీఫ్, ఫిష్ ఆయిల్ కలపబడింది. ఇంతకంటే మహా అపచారం ఏమైనా ఉంటుందా? దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఓసారి బాధేస్తుంది. ఎన్నో వందల వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎన్ని గంటలైనా, కొన్నిసార్లు అయితే రోజుల తరబడి వేచి ఉండి పిల్లలు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఎంతో భక్తితో దర్శనానికి వెళ్తే ఒక నిమిషం కూడా చూడడానికి వీలు లేకున్నా కేవలం ఆ చూసే ఆ క్షణమే మాకు ఎంతో మహాభాగ్యం అని భావించే ఆ భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూలో అలా చేయడం అనేది మహాపాపం, క్షమించరాని పాపం, శిక్ష పడాల్సిందే. మనం బజార్లో అరటిపట్టు కొనుక్కొని మన ఇంట్లో ఉన్న దైవానికి సమర్పించి ఎవరికైనా ప్రసాదంగా ఇస్తే దాన్ని కాళ్ళకున్న చెప్పులు వదిలి మొక్కి మరీ ఎంతో పవిత్రమైన దానిగా స్వీకరిస్తారు. అలాంటి ఎంతో పవిత్రమైన ఆ శ్రీవారి ప్రసాదాన్నే కలుషితం చేస్తారు. ఎవరైనా తిరుమలకు వెళ్ళి వచ్చినప్పుడు దర్శనం ఎలా అయింది అని అడుగుతాం. దాని తర్వాత వెంటనే వచ్చేది లడ్డు తెచ్చావా అని అడగడం. అంత గొప్ప విలువన్న ఆ ప్రసాదంతోనే ఆటలా. అసలు ఏం జరిగిందంటే, గత 50 సంవత్సరాల నుండి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని అనే బ్రాండ్ నెయ్యి సరఫరా చేసేవారు. అది స్వచ్ఛతకు పేరుగాంచింది. అది కాదని గత సంవత్సరం టెండర్ల ద్వారా తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేస్తామని టీటీడీతో ఒప్పందం కుదిరించుకుంది. అది కూడా 320 రూపాయలకే. అసలు లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలోనే డబ్బు ఆదా చేయాలా? అసలు డబ్బు ఆదా చేయాల్సిన అవసరం ఏముంది? ఇది నెయ్యి మాత్రమే కాదు, మన ధర్మం, మన సంపద మొత్తానికి దోచుకునే కుట్ర. ఇక్కడే అసలు కెట్టుకుంది. శ్రీవారికి కోట్లాను కోట్ల ఆస్తి ఉండి రోజుకు 2 నుంచి 4 కోట్ల హుండీ ఆదాయం ఉండగా, ఇంకా కోట్లలో బ్యాంకు వడ్డీ, బంగారం, భూములు, వెండి, ఇతర విలువైన కానుకలు ఉండగా తక్కువ ధరకే నెయ్యి కొనడానికి కారణం ఈ ప్రభుత్వాలే. ఎందుకంటారా? మన దేవాలయాలు, మఠాలు మరియు ధార్మిక సంస్థల చేతులు ఉండాల్సినవి, కానీ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. వేదభూమి, ధర్మభూమి అయిన మన భారతదేశంలో మస్జిద్లు కానీ, చర్చిలు కానీ వాళ్ళ సంస్థలే వాటి డెవలప్మెంట్ కోసం మేనేజ్ చేస్తాయి. చాలా మంచిది, అదే ధర్మం. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే, గవర్నమెంట్ పేరుతో 5 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాల చేత మన దేవాలయాలు, మన సంపద దోపిడీకి గురవుతున్నాయి. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, ఇదంతా ఆ భగవంతుడి మాయే అనుకుందాం. అవును, మాయే. ఎందుకంటే ఒకరు చేసిన తప్పుల్ని ఇంకొకరు బయట పెడుతున్నారు. ఇకనైనా మనందరం మేల్కొని ఏకం కావాలి. మన హైందవ ధర్మం కోసం ప్రతి ఒక్కరిలో ఒక జ్వాల వెలగాలి. అది ఆరని ఉద్యమమై మన ధర్మరక్షణ కోసం ఒక ధర్మరక్షణ బోర్డు ఏర్పడాలి. అప్పటి వరకు ఆ జ్వాల ఆరకూడదు. ధర్మో రక్షితే రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది. అప్పటి వరకు ఇలాంటి వీడియోస్ అన్నీ షేర్ చేయండి. ఇది కూడా ఒక జ్వాలనే అనుకోండి.